సంతోషం. మన ప్రభు అయిన వందనాలు. యేసుక్రీస్తు నామంలో జూమ్‌లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, హ్మ్. ఈ యొక్క జూమ్ మీటింగ్‌లో మరి మిమ్మల్ని అందరిని ఈ విధంగా చూడటానికి ప్రభు చేసిన సహాయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము నాకు చాలా ఇష్టమైన వాక్యము, 20వ వాక్యము నేను చదువుతాను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుటని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసరము పాపముగా చేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చోట అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్న మాట ఏమిటంటే, మేము క్రీస్తుకు రాయబారులమై ఉన్నాము, దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము అని కొరింథీ సంఘాన్ని సంబోధిస్తూ రాస్తున్నాడు. ఇదే మాట ఈ రోజున మనల్ని కూడా సంబోధిస్తూ ఆయన రాస్తున్నాడు. మనల్ని ఎందుకు సంబోధిస్తున్నాడంటే, మనం రాయబారులుగా ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. రాయబారికి ఒక సందేశం కావాలి. రాయబారికి ఒక దేశాధినేత ఒక సందేశాన్ని ఇస్తే మరొక దేశాధినేతకి ఆ సందేశాన్ని రాయబారి చేరుస్తాడు. అయితే ఈ రాయబారులమైన మనము యేసుక్రీస్తును కూర్చిన సందేశం మనకు బాగా తెలుసు. యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడని, పాపం ఎరుగని ఆయన పాప ముద్దగా మారాడని మనకు తెలుసు. ఈ సంగతిని మనం సేవకులుగా అనేకులకు శుభవార్త ప్రకటిస్తూ ఉంటాం. అనేకులు ఆ శుభవార్తని నమ్మేవారు ఉంటారు, నమ్మని వారు ఉంటారు, మనల్ని హేళన చేసేవారు కూడా ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా మనం శుభవార్త, యేసుక్రీస్తును కూర్చిన వార్త ప్రకటిస్తూనే సాగుతూ ఉంటాం. ఎప్పటి వరకు ప్రకటించాలంటే, రాయబారిగా ఉద్యోగంలో ఉన్నంత వరకు రాయబారి, భారతదేశ రాయబారి భారతదేశం తరపున పనిచేయాలి. అమెరికా రాయబారి అమెరికా తరపున పనిచేయాలి. రష్యా రాయబారి రష్యా తరపున పనిచేయాలి. మనము క్రీస్తుకు రాయబారులం. క్రీస్తు రాయబారికి రిటైర్మెంట్ అనేది ఉండదు. ఎప్పుడు వరకు క్రీస్తు రాయబారి యొక్క జీవితం రాయబారిగా కొనసాగాలంటే, కడశ్వాస విడిచేంత వరకు కూడా క్రీస్తు రక్తంతో కడగబడిన ఒక వ్యక్తి క్రీస్తుకు రాయబారిగా ఉండి తీరవలసిందే. క్రీస్తుకు రాయబారిగా ఉంటూ క్రీస్తు పక్షంగా అనేకులను క్రీస్తు రక్తంతో కడగబడమని బ్రతిమలాడవలసిన అవసరం మన మీద ఉంది. అదే పని పౌలు గారు ఆ రోజున కొరింథీ సంఘంలో చేస్తున్నాడు. ఎప్పటి వరకు చేసాడంటే, నీరో చక్రవర్తి చేత ఆయన తల నరకబడే వరకు కూడా, రంపాలతో కోయబడే వరకు కూడా, నీరో చక్రవర్తి చేతుల్లో హతసాక్షిగా మారేంత వరకు కూడా ఆయన రాయబారిగానే క్రీస్తుకు రాయబారిగా పనిచేశాడు. ఎవరైనా ఒక దేశ రాయబారి అయితే కొన్ని సంవత్సరాలు పనిచేస్తాడు. కొన్ని దేశాల రాయబారులు కొన్ని ఎక్కువ సంవత్సరాలు పనిచేయొచ్చు. ఉద్యోగం చేసే మనమైతే గవర్నమెంట్ ప్రతినిధులుగా కొన్ని సంవత్సరాలు పనిచేస్తాం. ఈ రోజున మనం ఎవరమంటే క్రీస్తుకు రాయబారులం. మనకు రిటైర్మెంట్ అనేది లేదు. మన చివరి శ్వాసే మనకు రిటైర్మెంట్. కనుక ఒక తీర్మానంతో మనం ముందుకు సాగాలి. చివరి వరకు కూడా నేను క్రీస్తు రాయబారిగా బ్రతుకుతాను అనే ఒక తీర్మానంతో ముందుకు సాగాలి. అయితే క్రీస్తు రాయబారిగా నేనేమి చేయాలంటే, మీకు తెలుసు చాలా పనులు ఉంటాయి క్రీస్తు రాయబారిగా. కానీ ఈ రోజున మీకు ఒక చిన్న మాటను మీకు పరిచయం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయంలో 1, 2, 3 వాక్యాల్లో దేవుడు ద్వితీయోపదేశకాండంలో మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు సెలవిస్తున్న మాట ఏమిటనంటే, నీ దేవుడైన యెహోవా ఎవరి దేశమును నీకు ఇచ్చుచున్నాడో ఆ జనములను నీ దేవుడైన యెహోవా నాశనము చేసిన తర్వాత నీవు వారి దేశమును స్వాధీనపరుచుకొని వారి పట్టణముల్లోను వారి ఇళ్లలోను నివసించినప్పుడు, నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో 3 పురములను వేరుపరచవలెను. ప్రతి నరహంతకుడు పారిపోవునట్లుగా నీవు త్రోవను ఏర్పరచుకొని నీవు స్వాధీనపరుచుకున్నట్లు
నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశం యొక్క సరిహద్దులలోగా ఉన్న పురములను 3 భాగములు చేయవలెను. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ దేవుడు 3 పురములను ప్రత్యేకంగా మీరు మీరు ప్రామిస్ చేయబడిన వాగ్దాన దేశానికి చేరిన తర్వాత, కనానుకు చేరిన తర్వాత, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత 3 పురములను మీరు ప్రత్యేకించండి అని దేవుడు ఈ చోట ఇశ్రాయేలుకి తెలియజేస్తున్నాడు. దేనికి ఆ మూడు పురములు అంటే, నరహంతకుడు పారిపోయి అందులో దాక్కున్నట్లయితే అతన్ని చంపబడకుండా ఉండటం కోసమని ఇక్కడ 3 పురములు అనే పదాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. ఈ యొక్క పదాల్లో మనకు క్లారిటీ లేదు. అయితే ఈ 3 పురములు కాకుండా ఇశ్రాయేలు జనసంఖ్య పెరిగే కొద్దీ 6 పురములు కట్టబడినట్లుగా మనం చూడగలం. వీటిని ఏమంటారంటే ఆశ్రయపురములు అంటారు. ఆశ్రయపురములు అంటారు. సిటీ ఆఫ్ రెఫ్యూజీస్. ఆశ్రయపురము ఒక వ్యక్తికి ఆశ్రయముగా ఉండటం కోసం కట్టబడిన పురములు, సిటీస్ ఇవన్నీ కూడా. ఎవరికి ఆశ్రయంగా ఉండటం కోసం 6 పట్టణాలు, ఇక్కడ 3 పట్టణాలే కట్టమని దేవుడు అన్నాడు. కానీ జనాభా విస్తరించే కొద్దీ 6 పట్టణాలు కట్టినట్లుగా కూడా మనం చూడగలం. అయితే దేని కొరకు కట్టారు? ఇక్కడ రాయబడిన దాంట్లో ప్రతి నరహంతకుడు పారిపోవునట్లుగా ఉంది. ఆ మాట చూస్తే మనకు కొద్దిగా వెగటుగా అనిపిస్తుంది. నరహంతకుడు పారిపోవటం ఏంటి, దేవుని ప్రజల మధ్యలో నుంచి ఒక పట్టణంలో దాక్కోవటం ఏంటి అని మనకు బాధ కలుగుతుంది. కానీ 20వ అధ్యాయము యెహోషువ గ్రంథములో చాలా స్పష్టంగా తెలియజేసిన మాట నేను మీకు చూపిస్తాను. 20వ అధ్యాయము 8వ వాక్యాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే 8-9 వాక్యాల్లో రూబేనీయుల గోత్రములో బెసెరు అనే ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. 7వ వాక్యంలో చూస్తే నఫ్తాలీయుల గోత్రములో కెదెషు అనే ప్రాంతాన్ని ఆశ్రయపురముగా నిర్మించారు. ఎఫ్రాయిం మన్యములో షెకెము రెండవది. యూదా వంశస్థుల మన్యములో హెబ్రోనను కిరియతర్బా అనే దాన్ని నిర్మించారు. హెబ్రోన్ అనే దాన్ని కిరియతర్బా అని పిలిచేవారు. అది ఇప్పుడు హెబ్రోన్ అని పిలుస్తున్నారు, 3rd సిటీ. అదేవిధంగా రూబేనీయుల గోత్రంలోని బెసెరు 4th సిటీ. గాదీయుల గోత్రంలోని గిలాదులోని రామోతు అనేది 5th సిటీ. మనషీయుల గోత్రంలో నుండి బాషానులోని గోలాను, ఇప్పుడు గోలాన్ హైట్స్ అంటారు. ఇశ్రాయేలుకి ఉత్తర దిక్కుగా ఉంటుంది గోలాన్ హైట్స్. దాని గురించే కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇజ్రాయెల్ దేశానికి. కనుక గోలాన్ అనే ప్రాంతం, ఈ 6 పట్టణాలని ఆ రోజున నిర్మించడం జరిగింది. ఈ 6 పట్టణాలని దేవుడు వాటికి పెట్టిన పేరేంటి? ఆశ్రయపురములు. ఎవరు ఆశ్రయపురాన్ని చేరే అవకాశం ఉంది అంటే, ఎవరికి క్షమాపణ దొరుకుతుందంటే, ఈ ఆశ్రయపురంలో చేరిన వ్యక్తిని ఎవరు చంపకూడదు. ఈ ఆశ్రయపురంలో చేరిన వ్యక్తి ఆశ్రయపురంలోనే ఉండాలి, ఆ ఊరిలోనే ఉండాలి, ఊరు బయటికి పోకూడదు. ఊరు బయటికి వెళ్ళాడంటే అతన్ని చంపితే దోషము కాదు. ఆ ఆశ్రయపురం అనే పట్టణంలో ఉన్నప్పుడు ఎవరైనా చంపితే అతన్ని దేవుని యొక్క శిక్ష చంపిన వాడి మీదకి వస్తుంది. కాబట్టి ఎప్పటి వరకు అతడు ఆశ్రయపురంలో ఉండాలంటే, మీరు 20వ అధ్యాయంలో చదువుకుంటే యెహోషువ గ్రంథంలో ఆ పట్టణానికి ఒక ప్రధాన యాజకుడు ఉంటాడు. ప్రతి ఆశ్రయపురానికి కూడా ఒక ప్రధాన యాజకుడు ఉంటాడు. ఆ ప్రధాన యాజకుడు ఈ నరహంతకుడు ఆ పట్టణంలో చేరేటప్పుడు ఏ ప్రధాన యాజకుడు ఉన్నాడో ఆ ప్రధాన యాజకుడు చనిపోయేంత వరకు కూడా అతడు ఆశ్రయపురంలోనే ఉండాలి. ప్రధాన యాజకుడు చనిపోయాక అతడు ఆశ్రయపురం నుండి వెలుపలకు రావచ్చు. అప్పుడు ఈ నరహంతకుడిని ఎవరైనా చంపితే వాడు దోషి కాడు, వాడి దోషి అవుతాడు. ఇది ఆశ్రయపురం నుండి బయటకు వస్తే, ప్రధాన యాజకుడు చనిపోకముందు బయటకు వస్తే ఎవరైనా అతన్ని చంపితే అతడు దోషి కాడు. ప్రధాన యాజకుడు, ఆ పట్టణ ప్రధాన యాజకుడు చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి దేశంలో ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు, అతనికి ఎలాంటి శిక్ష కూడా ఉండదు. అప్పుడు కనుక ఎవరైనా అతన్ని చంపితే పగబట్టి అతడు దేవుని దృష్టిలో దోషి అవుతాడు. ఇది నిర్ణయం, దాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. అయితే ఎవరు ఈ నరహంతకుడు అని అంటే, 20వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో 9వ వాక్యంలో పొరపాటున ఒకని చంపిన వాడు, ప్రీ ప్లాన్డ్ మర్డర్ కాదు, పొరపాటున ఒక చిన్న కొట్లాటలో ఒక వ్యక్తికి అనుకోకుండా గాయమైంది. ఇది ప్రీ ప్లాన్డ్ గా అతను హత్య చేయలేదు.
పగబట్టి హత్య చేయలేదు, అసూయతో హత్య చేయలేదు. ఒక చిన్న గొడవ ప్రారంభమైంది. ఆ గొడవ మధ్యలో లేదా చిన్న గాయమైంది, లేదా పొరపాటున ఒక వ్యక్తి ఒక కర్ర విసిరాడు, మరొక వ్యక్తికి తగిలింది, అతను చనిపోయాడు. పొరపాటున ఒక వ్యక్తి తాను తన పొలంలోకి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ పొలానికి ఈ రోజుల్లో అయితే మనం కరెంటు పెడుతున్నారు, కొన్ని చోట్ల పందులు రాకూడదని. ఆ కరెంటు తగిలి ఒక వ్యక్తి చనిపోతే అది పొరపాటున చనిపోయాడే గాని ఇతను కావాలని ఇతనేమి చంపల, పొలం యజమాని చంపల. కాబట్టి పొరపాటున ఒకని చంపినవాడు అతనికి మాత్రమే ఆశ్రయపురంలో ప్రవేశించే అవకాశం ఉంది. ఆశ్రయపురంలో ప్రవేశించే ముందు ఆశ్రయపురంలో యొక్క యజమానులు ఉంటారు. వాళ్ళకి తాను చేసిన తప్పేమిటో చెప్పాలి. వారు ఒక నిర్ణయం తీసుకుంటారు. వీడు పొరపాటున ఈ పాపం చేశాడా, కావాలని ఈ పాపం చేశాడా అని ఒక నిర్ణయం తీసుకుంటారు. కావాలని పాపం చేసినట్లయితే, అతడు ప్రీ ప్లాన్డ్ గా హత్య చేసినట్లయితే ఆశ్రయపురంలోకి అతన్ని ప్రవేశింపనీయరు. అతనిని న్యాయాధిపతికి అప్పగిస్తారు. పొరపాటున పాపం చేశాడని ఆశ్రయపురం యొక్క పెద్దలు ఆనాటి ఇశ్రాయేలు సమాజంలో ఒప్పుకుంటే అతన్ని ఆశ్రయపురంలోకి రావడానికి పర్మిషన్ ఇస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఎందుకు ఈ మాట ఈ రోజున మీతో నేను పంచుకోవాలనుకుంటున్నానంటే, యేసు ప్రభు ఎవరనేది మరొకసారి మనకొక పరిచయం అనేది, క్లారిటీ అనేది ఇంకా క్లియర్ గా ఉంటే మరింతగా మనం రాయబారులుగా పనిచేయడానికి, చాలా నమ్మకంగా పనిచేయడానికి అవకాశం దొరుకుతుంది. యేసు ఎవరో, ఆయన మనకి ఎలా ఆశ్రయపురం అయ్యాడో ఈ రోజున మీతో పంచుకోవాలనేది నా యొక్క ఉద్దేశం. ఈ చోట ఈ ఆశ్రయపురంలో ఎవరికి ప్రాణరక్షణ ఉందంటే, పొరపాటున పాపం చేసిన వాడికి మాత్రమే ప్రాణరక్షణ ఉంది. అయితే పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడని పలు కీర్తనల్లో మనము రాయబట్టం మనం గమనించవచ్చు. ఏమైనా దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 31:1-2 వాక్యాలు గనక మనం గమనించినట్లయితే, కీర్తనల గ్రంథంలోకి మనం వెళ్తే, కీర్తనల గ్రంథం 31:1-2 వాక్యాలు గమనించినట్లయితే, యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకుము. ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు దేవుని యొక్క శరణ చొచ్చి ఉన్నాడు, దేవునిని ఆశ్రయించి ఉన్నాడు. నన్ను సిగ్గుపడనీయొద్దు అని ఆయన వేడుకుంటున్నాడు. దేవుడిని ఆశ్రయించిన వాడు పొరపాటును కూడా సిగ్గుపడడని కీర్తనాకారుడు దేవుడు సిగ్గుపడనీయడని ఈ చోట మనకు తెలియజేస్తున్నట్లుగా మనం చూడవచ్చు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, 26వ కీర్తన 26వ కీర్తన కూడా మనం 16వ కీర్తన 1వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, 16వ కీర్తనలో కూడా మనం ఒక వాక్యాన్ని చూసినట్లయితే, దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. దేవుని కంటే కూడా మనకు క్షేమాధారం మరెవరూ లేరు. మన బంధువులు ఎవరు మనకి క్షేమాన్ని కలగజేయలేరు, మన స్నేహితులు మనకు క్షేమాన్ని కలగజేయలేదు. యెహోవా మాత్రమే మనకు క్షేమాన్ని కలగజేయగలిగిన వాడని లేఖనాలు సెలవిస్తుంది. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 4వ వాక్యాలు రాయబడిన మాట ఏంటంటే, నన్ను ఆశ్రయించుడి మీరు బ్రతుకుతారు. దేవుడిని ఆశ్రయించిన వారు లేఖనములు సెలవిస్తున్న మాట ఏంటంటే బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 91వ కీర్తన కూడా మనం చూసినట్లయితే, మహోన్నతుడైన దేవుని యొక్క రెక్కల చాటున మనం గనక ఆశ్రయముగా తీసుకున్నట్లయితే, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. యెహోవా మాత్రమే నా ఆశ్రయము. హీఈస్ మై రెఫ్యూజీ, హీఈస్ మై ఫోర్ట్రెస్. ఆయన మాత్రమే నా యొక్క దుర్గము, నా కోట, నా ఆశ్రయము. దేవుడిని ఆశ్రయిస్తే ఏం జరుగుతుందో కీర్తనాకారుడికి బాగా తెలుసు కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, తన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువ చేయడని కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు. దేవుని ఆశ్రయించు వారికి ఎలాంటి మేలు కూడా తక్కువ కాదు. దేవుడిని ఆశ్రయించు వాడు బ్రతుకుతాడు. దేవుడిని ఆశ్రయించు వాడికి క్షేమం కలుగుతుంది. దేవునిని ఆశ్రయించువాడు ఎవరో తెలుసండి? మహోన్నతుని చాటును నివసించువాడు.
పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుండా దేవుడు కాపాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వసించి దేవుని యొక్క రెక్కల నీడకు మనం వచ్చినట్లయితే, మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో సెలవిచ్చినట్లుగా నీతి సూర్యుని యొక్క రెక్కల నీడలో ఆరోగ్యం ఉందని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కనుక ఇశ్రాయేల్ సమాజంతో దేవుడు సెలవిస్తున్నాడు, ఆశ్రయపురములు ఏర్పాటు చేయండి. ఫిజికల్ గా, భౌతికంగా ఎవరైనా పొరపాటున పాపం చేసిన వాడు ఉంటే ఆశ్రయపురంలో ప్రవేశిస్తే అతన్ని ఎవరూ చంపకుండా ఆశ్రయపురము కాపాడుతుంది. ఆశ్రయపురము కాపాడే పురముగా ప్రభు మార్చాడు. ఒక రోజున యోహాను సువార్త 3:16 ప్రకారం దేవుడే లోకాన్ని ఎంతో ప్రేమించి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు బలియాగముగా, అంటే మన కొరకు ఆశ్రయపురముగా భూమి మీదకు పంపించాడు. మన కొరకు ఒక ఆశ్రయపురముగా, సిటీ ఆఫ్ రిఫ్యూజీగా ప్రభు అయిన యేసుక్రీస్తుని మన కొరకు ఈ భూమి మీద పంపించాడు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యంలో, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగజేస్తాను, నేను సాత్వికుడును దీనుడు అని సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు ఎవరంటే మన ఆశ్రయపురము. ఎవరికి ఆశ్రయపురం అంటే, పొరపాటున పాపం చేసిన వాడికి ఆశ్రయపురమా అని అడిగితే కాదు. యేసుక్రీస్తు తెలిసి పాపం చేసిన వాడికి కూడా ఆశ్రయపురమే. పాత నిబంధన గ్రంథంలో ఆశ్రయపురము పొరపాటున పాపం చేసిన వాడిని మాత్రమే కాపాడే పట్టణం. కానీ కొత్త నిబంధన ఆశ్రయపురమైన ప్రభు అయిన యేసుక్రీస్తు, అవర్ సిటీ ఆఫ్ రెఫ్యూజీ, జీసస్ క్రైస్ట్ ద లార్డ్. ఎవరికి ఆశ్రయపురము తెలుసండి? ఆయన పొరపాటున, తెలియక ఏ విధంగా పాపం చేసినా, ఎంత ఘోరం పాపం చేసినా తన్ను ఆశ్రయించిన వారిని రక్షించటానికి, తన్ను ఆశ్రయించిన వారిని కాపాడటానికి, తన్ను ఆశ్రయించిన వారిని పవిత్రపరచడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ఆశ్రయపురముగా ఉన్నాడు. ఈ రోజున రాయబారులుగా మనం మోసుకొని పోవాల్సిన సువార్త ఏంటో తెలుసండి? యేసుక్రీస్తు మన ఆశ్రయపురము. పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవుడు ఆశ్రయపురములు ఏర్పాటు చేశాడు. కానీ ఆశ్రయపురాలు పొరపాటున పాపం చేసిన వాడిని కాపాడేవి మాత్రమే. ఈ రోజున నరావతారిగా భూమికి దిగి వచ్చిన దేవుడు తానే ఆశ్రయపురముగా మారాడు. ఆయన ఎవరికి ఆశ్రయమో తెలుసండి? లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వాక్యం ప్రకారం, నశించుచున్న ప్రతి దానికి ఆశ్రయపురమే. నశించి నిత్య నరకాగ్నికి వెళ్ళటానికి సిద్ధమైన ప్రతి ఒక్కడు కూడా యేసుక్రీస్తు అనే ఆశ్రయపురంలోకి వస్తే, యేసుక్రీస్తు అనే పట్టణంలోకి వస్తే, నశించిన ప్రతి దానిని వెతకి రక్షించడం కొరకు నేను వచ్చానని సెలవిచ్చిన యేసు, ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నానని సెలవిచ్చిన యేసు, ఎంత ఘోర పాపినైనా, ఏ దుర్మార్గాలు, ఏ అక్రమాలు, ఏ నరహంతకుడు, ఏ దొంగ, ఏ వ్యభిచారినైనా యేసుక్రీస్తుని ఆశ్రయపురంలోకి వచ్చినప్పుడు ఆయన రక్షించడానికి ఈ రోజు కూడా సిద్ధంగా ఉన్నాడు. రక్షించడం మాత్రమే కాదు, తన రక్తం చేత కడిగి శుద్ధి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1, 2, 3 వాక్యాల ప్రకారం మనమందరం అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమే. తెలిసి చేసిన పాపాలున్నాయి, తెలియక చేసిన పాపాలున్నాయి. తల్లి గర్భములో నేను పిండముగా ఉండగానే ఘోర పాపిని అంటున్నాడు కీర్తనాకారుడు. తల్లి గర్భములో నేను పిండముగా ఉండగా నేను ఘోర పాపిని అంటున్నాడు. ఆ తల్లి నన్ను పాపములోనే కన్నది అంటున్నాడు. అంటే వాళ్ళ అమ్మ పాపం చేసిందని కాదు అర్థం. మానవ జన్మే ఒక రకంగా పాప పంకిలమైన జన్మ. ఎప్పుడు అయింది మానవ జన్మ పాపమైందంటే, ఏదైనా తోటలో ఆదాము అవ్వలు పుణ్యాత్ములే, పవిత్రులే. ఎప్పుడైతే దేవుని మాటను మీరారో పాపము వారి నిలువెల్లా ప్రవహించడం ప్రారంభించింది. వారి ఆజ్ఞ అతిక్రమించారు, పాపము వారిలో ప్రవేశించింది. సాతాను సంబంధమైన సిన్, లస్ట్, జెలసీ ఇవన్నీ కూడా వారిలో ప్రవేశించాయి. ప్రైడ్ అన్ని కూడా ప్రవేశించాయి. ఆదాము పరిశుద్ధంగా బ్రతకాల్సిన వ్యక్తి, యుగయుగములు జీవించాల్సిన వ్యక్తి, పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయి మరణం అతని మీద ఏలుబడి చేసే దశకి చేరుకున్నాడు.
వారిద్దరు కలిసినప్పుడు, ఇద్దరు పాపులు కలిసినప్పుడు పుట్టే బిడ్డలు ఖచ్చితంగా పాపులుగానే పుడతారు. అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు, నన్ను నా తల్లి పాపములోనే కన్నది అంటున్నాడు. ఈ పాపం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆదాము రక్తంలో ఉన్న పాపం నా రక్తంలోకి ప్రవేశించింది. మీ రక్తంలోకి ప్రవేశించింది. మీ రక్తంలో మీరు అనుకుంటారు మీ నాన్న రక్తం అని. నిజమే, మీ నాన్న రక్తమే. మీ నాన్న రక్తం ఎక్కడిదంటే మీ తాత రక్తం. మీ తాత రక్తం ఎక్కడిదంటే అలా వేసుకుంటూ పోతే ఆదాము రక్తం. ఆదాము రక్తము ఎవరిదేనంటే దేవుడిచ్చిన రక్తమే. కానీ ఆదాము పాపం చేసి తన రక్తాన్ని అపవిత్రపరుచుకున్నాడు. ఆదాము రక్తం, ఆదాము ద్వారా పాపం లోకంలోకి ప్రవేశించింది. ఆదామే పాపం చేయకుండా ఉంటే తాను దిగంబరినని గుర్తించేవాడు కూడా కాదు. ఈ రోజున మనకు వస్త్రాలు కూడా అవసరం ఉండేవి కాదు. ఈ రోజున మనము సిగ్గు అనేది మనకు తెలిసి ఉండేది కాదు. ఒక రకంగా చెప్పాలంటే దేవదూతలతో సమానంగా బతుకుతుండే వాళ్ళం మనం. 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు ఉన్నాయి మనకి. ఆదాము అవ్వలు ఏదైనా తోటలో సంచరించారు. ఆదాము అవ్వలు ఏదైనా తోటలో వ్యవసాయం చేశారు. ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఒకరినొకళ్ళు ముచ్చటించుకున్నారు. ఆదాము అవ్వలు ఏదైనా తోటలో భార్యాభర్తలుగా సంతోషించారు. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు ఆహారం తిన్నారు, నీళ్లు తాగారు, మీలాగా నాలాగానే. దేవుడు యొక్క పరిశుద్ధతలో ఉంటూనే అన్ని కార్యాలు చేశారు. కానీ ఎప్పుడైతే పాపం చేశారో, దేవుని మాటకు అవిధేయులయ్యారో, పాపము వారి జీవితాలకి సంక్రమించింది. పాపము వారి జీవితంలో ప్రవేశించింది. దేవుని సన్నిధి నుంచి వారు దూరం అయ్యారు. దేవుని సన్నిధి నుంచి దూరమై స్త్రీ పురుషుల కలయిక ద్వారా బిడ్డల్ని కన్నారు. ఆ బిడ్డల గుండా పాపము మానవాళి మీద ప్రవహిస్తూనే వస్తుంది. ఏదైనా తోటలో స్త్రీ పురుషుల కలయిక లేదని నేను చెప్పట్లా. కానీ పరిశుద్ధతలో ఉన్నప్పుడు అది పరిశుద్ధంగానే ఉండేది. కానీ ఎప్పుడైతే పాపం చేసి బయటకు వచ్చాడో, వారి కలయిక ద్వారా పుట్టిన ప్రతి మానవుడికి కూడా పాపం అనేది ట్రాన్స్మిట్ అయింది. పాపం అనేది వారి పిల్లల్లో ప్రవహించింది. మనమందరం కూడా ఆదాము సంతానమే. మనమందరం కూడా హేబేలు సంతానమే. మనమందరం కూడా ఆదాము సంతానం. మనందరం కూడా ఆదాము సంతానంలో నుంచి వచ్చిన ఆ హేబేలు చిన్న వయసులో చనిపోయినప్పటికి కూడా ఆదాము సంతానంలో పుట్టిన మిగిలిన పిల్లల వంశం నుంచి నోవహు సంతానంగా ఈ విధంగా మన క్లాన్స్ అలాగ విస్తరించడం ప్రారంభమయ్యాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క మనుషుడైన ఆదాము ద్వారా లోకమంతటి మీదకి పాపం వచ్చింది. ఒక్క మనుషుడైన ఆదాము ద్వారా లోకమంతటి మీదకి మరణం వచ్చింది. కానీ మన ఆశ్రయపురమైన యేసుక్రీస్తు చిందించిన రక్తము ద్వారా, యేసుక్రీస్తు రక్తాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారి జీవితంలోకి మరణము నిరర్ధకమై జీవము వారి జీవితంలో వెలుగులోకి వచ్చింది. ఫిజికల్ డెత్ అనేది ఉంటుంది కానీ స్పిరిచువల్ డెత్ అనేది ఉండదు వారి యొక్క జీవితంలో. భౌతికంగా ఒక వ్యక్తి ఆదాము పాపం వల్ల ఈ రోజు కూడా మరణిస్తున్నాడు కానీ అదే పాపంలో కొనసాగితే అగ్ని ఆరని పురుగు చావని స్థలానికి వెళ్ళాల్సిన మానవుడు, దాహం దాహం అని కేక వేయాల్సిన స్థలానికి వెళ్ళాల్సిన మానవుడు యేసుక్రీస్తు అనే ఆశ్రయపురాన్ని ఈ రోజున మనం ఆశ్రయించటం వల్ల, యేసుక్రీస్తు అనే ఆశ్రయపురంలోకి మనం ప్రవేశించటం వల్ల ఈ రోజున దాహం దాహం అనే కేక వేసే స్థలం కాకుండా అగ్ని ఆరని పురుగు చావని స్థలానికి వెళ్ళే అవసరం లేకుండా, ఏ దేవుడి దగ్గర నుంచి మనం వచ్చామో, ఏ దేవుడు మన సృష్టి కారకుడయ్యాడో ఆ దేవుని సన్నిధికి చేరగలిగే నిత్య అవకాశం, గొప్ప అవకాశం ప్రభువు మనకి ఆశ్రయపురమైన యేసుక్రీస్తు తన జనన మరణ పునరుద్ధానాల ద్వారా మనకు కల్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ రోజున మనము దేవుని బిడ్డలం అంటే దేవుని యొక్క వారసులం. ఈ రోజున మనం దేవుని బిడ్డలం అంటే దేవుని సింహాసనానికి వారసుడిని నేనే, దేవుని సింహాసనానికి వారసులు మీరే. ఈ రోజున మనం దేవుని బిడ్డలం అంటే 1 యోహాను 3వ అధ్యాయం ప్రకారం మనం ఒక రోజున యేసుక్రీస్తు పోలికగా నేను మారబోతున్నాను, మీరు మారబోతున్నారు. మనము దేవుని బిడ్డలం అంటే యుగ యుగములు దేవుని ముఖాన్ని చూస్తూ ఒక రోజున ఆయన రాజ్యంలో మనం సంతోషించబోతున్నాం.
మనము దేవుని బిడ్డలము అంటే ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 6 వాక్యం ప్రకారం 1000 ఏండ్లు యేసుతో కలిసి మనం పరిపాలన చేయబోతున్నాం. మనము దేవుని బిడ్డలము అంటే ప్రకటన గ్రంథం 3:21 ప్రకారం యేసు సింహాసనం మీద నేను కూర్చోబోతున్నాను, మీరు నేను కూర్చోబోతున్నాం. ఎందుకని? ఎవరిచ్చారు ఈ అర్హత? పాత నిబంధనలో ఆశ్రయపురము ఈ అర్హత ఇవ్వలేకపోయింది. పొరపాటున పాపం చేసిన వాడికి మాత్రమే బ్రతికి హక్కు ఇచ్చింది. ఆశ్రయపురం. కానీ మన ఆశ్రయపురం రాయబారులమైన మనము మన బంధువుల దగ్గరికి, స్నేహితుల దగ్గరికి, ప్రజల దగ్గరికి తీసుకెళ్లే ఆశ్రయపురమైన యేసుక్రీస్తు ప్రతి ఘోర పాపికుడు, ఎంత ఘోర పాపికైనా సరే ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ప్రభువా అని పిలిస్తే తన యొక్క పట్టణంలో చేర్చుకుంటాడు. నన్ను క్షమించంటే క్షమిస్తాడు, నీతిమంతునిగా తీరుస్తాడు, ఆయన సింహాసనంలో కూర్చోబెట్టుకుంటాడు. అలాంటి ఆశ్రయపురం మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాత నిబంధన గ్రంథంలో ఆశ్రయపురము నుండి పొరపాటున పాపం చేసిన వాడికి విడుదల ఎప్పుడు కలుగుతుందంటే ఆ పట్టణపు ప్రధాన యాజకుడు చనిపోయిన తర్వాత విడుదల కలుగుతుంది. ఆ పట్టణ ప్రధాన యాజకుడు మరణించిన తర్వాత ఆ పొరపాటున హత్య చేసిన నరహంతకుడు ఆ పట్టణం నుండి వెళ్ళిపోవచ్చు. ఇక అతన్ని ఎవరు చంపకూడదు. అది చట్టం. దేవుడు మోషేకి ఇచ్చిన చట్టం. మోషే ఇశ్రాయేలుకి చెప్పిన చట్టం. ప్రధాన యాజకుడు మరణించిన తర్వాత ఆ పట్టణంలో ఆ నరహంతకుడు ఉండాల్సిన అవసరంలా అతను దేశంలో తన ఇష్టం వచ్చిన స్థలానికి వెళ్ళొచ్చు. మన ప్రభువైన యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు. మనం ఆశ్రయించిన మన ప్రధాన యాజకుడు మన కొరకు మరణించి గొర్రెలు, కోడెలు రక్తం ఏది మనల్ని విమోచించలేదు. కానీ మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు మన కొరకు మరణించి మన నిత్య రక్షణ కారకుడయ్యాడు. ఈ రోజున యేసుక్రీస్తు మరణించకుండా ఉంటే ఇంకా మనం నిత్య నరకాగ్నికి వెళ్ళి ఉండేవాళ్ళం. ప్రధాన యాజకుడు మరణిస్తేనే విడుదల, ప్రధాన యాజకుడు చనిపోతేనే విడుదల కలుగుతుంది ఆ నరహంతకుడికి. ఈ రోజున నేను మీరు అపరాధముల చేత, పాపముల చేత నరహంతకులము చచ్చిన వారు. రోమా 3:23 అంటుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోయిన వారే. అదే రోమాలో రాయబడింది, ప్రతి వాని గొంతుక తెరిచిన సమాధి. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, బైబిల్ సెలవిస్తుంది. ప్రతి ఒక్కరము మన పితరుడైన ఆదాము ద్వారా పాపులుగానే పుట్టాము, పాపులుగానే భూమి మీద పెరిగాం, పాపులుగానే చనిపోయేవారు చాలా మంది ఉన్నారు. మనం పాపులుగా చనిపోవడం ఇష్టం లేక దేవుని కృప ద్వారా, కుల మతాలు ఎరుగని దేవుడు, సర్వమానవాళికి రక్షకుడు, సర్వమానవాళి పాప పరిహారార్థమై అమూల్యమైన రక్తాన్ని చిందించిన యేసు అనే ఆశ్రయపురాన్ని మనం ఆశ్రయించినాము కనుక ఆ యేసుక్రీస్తు మరణము ద్వారా మనకు గొప్ప విమోచన కలిగించాడు. ఈ రోజున మనం సంపూర్ణమైన స్వతంత్రులం. మనం వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సిన్. 103వ కీర్తనలో అంటాడు, మన పాపములు సముద్ర అగాధములో వేసి ఉన్నాను అంటున్నాడు. మన పాపములు మరల ఎప్పటికి జ్ఞాపకము చేసుకొని అంటున్నాడు. మన ఇంట్లో వాళ్ళు చేసిన తప్పులు మనం జ్ఞాపకం చేసుకుంటాం. నేను చేసిన ఘోర పాపాలు నా ప్రభు జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. సముద్ర అగాధంలో వేస్తానంటున్నాడు మూటగట్టి. ఎప్పుడు? ఆశ్రయపురమైన యేసుని నమ్మితే. కులదేవుడు కాదు, మతదేవుడు కాదు, మరణము నుండి తప్పించగలిగిన వాడు, నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన యేసుని ఆశ్రయించగలిగితే ఆయన మన గొప్ప ఆశ్రయపురం అండి. ఈజ్ అవర్ రెఫ్యూజీ. ఆయన దగ్గరే మనకు క్షేమం ఉంది, ఆయన దగ్గరే మనకు క్షేమాధారం ఉంది, ఆయన దగ్గరే మనకు ఆశీర్వాదం ఉంది, ఆయన దగ్గరే మన సమాధానం ఉంది.
ఆయన యొక్క దుడ్డుగర్ర దండము మనం గాఢాంధకారపు లోయల్లో ఉన్న మనల్ని కాపాడుతుంది. ఆయన మహోన్నతుడు, ఆయన రెక్కల చాటున ఆరోగ్యం ఉంది. నా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆశ్రయించిన వారిని ఆయన సిగ్గుపడనీయడు. నన్ను ఆశ్రయించండి, మీరు బ్రతుకుతారని సెలవిచ్చాడు. ఈ రోజున నిత్య నరకాగ్నికి వెళ్లాల్సిన నన్ను ఏ రోజు ఈ భూమిని వదిలినా నిత్య రాజ్యానికి చేరినట్లుగా యోగ్యుడిగా చేసి నన్ను బతికిస్తున్నాడు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు నా ఆశ్రయ దుర్గం, నా రక్షణ శృంగం, నా కోట. ఈజ్ మై సిటీ ఆఫ్ రెఫ్యూజీ. నేను ఎవరిని ఆశ్రయించాను అంటే నరుని ఆశ్రయించలేదు, కులాన్ని ఆశ్రయించలేదు, నా బంధువులను ఆశ్రయించలేదు. నన్ను సంరక్షించగలిగిన యేసు అనే పురాన్ని ఆశ్రయించాను నేను. మీరు కూడా ఆయన్ని ఆశ్రయించారు. రాయబారులమైన మనం ఈ సువార్తను మోసుకొని వెళ్ళగలగాలి. యేసే మీ ఆశ్రయపురం. ఉదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందడానికి కేకలు వేస్తున్నాడు. ప్రయాసపడి భారం మోచిన సమస్యలారా నా యొద్దకు రండి అంటున్నాడు. పొరపాటున పాపం చేసిన వాడు కాదు సహోదరుడా సహోదరి, ఘోర పాపం చేసిన వాడిని కూడా క్షమిస్తానంటున్నాడు. ఎంత ఘోర పాపినైనా క్షమించుడు కొరకు యేసు వచ్చాడు. ఆరోగ్యం గల వారి కోసం రాలేదు, రోగుల కోసమే వచ్చాడు. పాపపు రోగము కలిగిన ప్రతి ఒక్కడి కోసం వచ్చాడు. అర్హంతకుడా ప్రభువుని ఆశ్రయించు, తాగుబోతూ ప్రభువుని ఆశ్రయించు, తిరుగుబోతూ ప్రభువుని ఆశ్రయించు, దుర్మార్గంలో ఉన్నవాడ ప్రభువుని ఆశ్రయించు. ఆయన నీకు ఆశ్రయపురము. నిన్ను క్షమిస్తాడు, నేను నీతిమంతునిగా తీరుస్తాడు. శిలువ మీద దొంగను కూడా క్షమించిన ప్రభు, తనను శిలువ వేసిన వారిని కూడా క్షమించిన ఆశ్రయపురమైన యేసుక్రీస్తు నిన్ను క్షమిస్తాడని రాయబారులుగా మనం సువార్తను మోసుకొని వెళ్ళాలి. సిగ్గుపడే వారిగా మనం ఉంటే రాయబారులమే కాదు, రాయబారి సిగ్గుపడితే ఉద్యోగం పోతుంది. రాయబారి ప్రధానమంత్రి చెప్పింది చెప్పకపోతే శిరచ్ఛేదనం చేయబడుతుంది. రాయబారి బహు జాగ్రత్తగా బతకాలి. రాయబారి నమ్మకస్తుడై ఉండాలి. రాయబారి శత్రు దేశాలతో చేయి కలపకూడదు. మనం క్రీస్తు రాయబారులం. సాతాను సంబంధాలుగా ఉండకూడదు. సాతాను సంబంధమైన అసూయ, ద్వేషం, పగ, కలహం మనలో ఉండకూడదు. క్రీస్తు సంబంధమైన ప్రేమ, క్రీస్తు సంబంధమైన ప్రేమ, క్రీస్తు సంబంధమైన, క్రీస్తు తండ్రికి ఏ విధంగా విధేయుడయ్యాడో అలాంటి విధేయత, క్రీస్తు ఏ విధంగా మానవాళిని ప్రేమించాడు అలాంటి ప్రేమ, క్రీస్తు ఏ విధంగా సంఘాన్ని ప్రేమించాడు అలాంటి ప్రేమ మన కుటుంబం మీద, పిల్లల మీద చూపగలగాలి, మానవాళి మీద చూపగలగాలి. అప్పుడే నీవు నిజమైన రాయబారివి. నేను బయట వాళ్ళ మీద చూపిస్తాను కానీ నా కుటుంబం మీద మాత్రం ప్రేమ చూపించనంటే దొంగ రాయబారి. వారిని హింసిస్తూ బయటికి వెళ్ళి సువార్త చెప్పే రాయబారులు దొంగ రాయబారులు. ఇలాంటి దుర్మార్గులు చాలా మంది ఉన్నారు. పిల్లల్ని గాలి కొదిలేసి బయట వాళ్ళకి పోయి నీతులు చెప్పే రాయబారులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి దుర్మార్గులైన రాయబారులు. క్రీస్తు రాయబారి నమ్మకస్తుడిగా ఉండాలి. యేసుక్రీస్తు యొక్క ప్రేమను అతను అనుభవించగలగాలి, చూపించగలగాలి. యేసుక్రీస్తు యొక్క దీనత్వం, హంబుల్నెస్ కలిగి ఉండాలి. యేసుక్రీస్తు శిష్యుల పాదాలు కడుగునంత దీనుడయ్యాడు. అలాంటి దీనత్వం రాయబారికి ఉండాలి. నీవు నేను నిజంగా ఆశ్రయపురమైన యేసుక్రీస్తులో ప్రవేశించి ఉంటే ఖచ్చితంగా మనం దీనులుగా ఉంటాం. ఇంకా మనలో గర్వం ఉందంటే ఆశ్రయపురమైన యేసులో మనం వెళ్ళలేదు, మనం బయటే ఉండి యేసు అనే నాటకం ఆడుతున్నామని అర్థం. ఇంకా మనలో పొరుగు వారి మీద ప్రేమ లేదంటే ఆశ్రయపురమైన యేసులో మనం ప్రవేశించలేదు. మనలో ఇంకా ద్వేషము, అసూయ, పగ ఉందంటే ఆశ్రయపురమైన యేసులో మనము లేము. యేసు మనకు ఆశ్రయపురం అని చెప్పే మాట అబద్ధం, మోసం. యేసు మనకు నిజంగా ఆశ్రయపురం అయ్యుంటే యేసుక్రీస్తు యొక్క అడుగుజాడల్లో మనం నడిచి తీరాలి. నడుస్తున్నామా లేదా అనేది ఒక ప్రశ్న. యేసుక్రీస్తు ఆశ్రయపురం కనుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యంలో రాయబడింది,
ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరి నిత్య రక్షణ కారకుడయ్యాడు. యేసుక్రీస్తు విధేయుడై తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణ కారకుడయ్యాడు. ఎవరికి విధేయుడయ్యాడు? తండ్రి అయిన దేవునికి విధేయుడయ్యాడు. కుమారుడైన దేవుడు తండ్రి అయిన దేవుడికి విధేయుడై నన్ను మిమ్మల్ని రక్షించాడు. ఈ రోజున క్రీస్తు రాయబారులంగా మనం ఉండాలంటే దేవుని వాక్యానికి సంపూర్ణ విధేయత కలిగి ఉండాలి. నాకు నచ్చిన వాక్యానికి విధేయత ఉంటాను, నాకు నచ్చలేదనుకోండి, నేను విధేయతగా ఉండనంటే నువ్వు రాయబారివి కాదు. దేవుని వాక్యానికి సంపూర్ణ విధేయత చూపించిన వాడే రాయబారి. 7వ అధ్యాయము హెబ్రీయులు రాసిన పత్రికలో మనకు విడుదల కలిగిందంటానికి ప్రధాన యాజకుడు మరణిస్తేనే విడుదల కలుగుతుంది. పాత నిబంధనలో ఆశ్రయపురంలో ప్రవేశించిన ఒక వ్యక్తి పొరపాటున పాపం చేసిన వాడు ఆ పట్టణ ప్రధాన యాజకుడు చనిపోయిన తర్వాత విడుదల పొందినట్లు లెక్క. ఎంత ఘోర పాపైన యేసుక్రీస్తుని ఆశ్రయపురంగా నమ్మితే ఆయన మన ప్రధాన యాజకుడు మరణించాడు, మన కొరకు రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తాన్ని సమీపించగలిగితే ప్రధాన యాజకుడు మరణించాడు గనక ఆయన రక్తాన్ని సమీపించి ప్రభువా నన్ను క్షమించమని అడగగలిగితే వెంటనే మనకు విడుదల కలుగుతుంది. మన మీద ఎలాంటి నేరారోపణ లేదు, మన మీద ఎలాంటి దేవుని ఉగ్రత ఉండదు. పొరపాటున మనం నిత్య నరకాగ్నికి వెళ్ళం, నిత్య రాజ్యాన్ని చేరతాం, యేసు సింహాసనంలో చేరతాం. అయితే నిజంగా ఆశ్రయపురమైన యేసుని మనం ఆశ్రయించామా అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 7వ అధ్యాయం 26వ వాక్యంలో పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడే అని ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలుడు అర్పించిన అవసరం కలవాడు కాడు గనుక తను తాను ఒక్కసారి అర్పించుకున్నాడు, రక్షణ కార్యాన్ని చేసి ముగించాడు. మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు మన కొరకు ఒక్కసారే తను తాను అర్పించుకున్నాడు. ఆయన్ని ఆశ్రయించిన వారందరినీ బ్రతికిస్తున్నాడు. ఈ రోజు కూడా ఆయన చనిపోయిన 2000 సంవత్సరాల తర్వాత నేను యేసుని ఆశ్రయించాను, నన్ను బ్రతికించాడు, మనిషిగా బ్రతికించాడు. ఒకరోజు నిత్య రాజ్యాన్ని నన్ను చేరుస్తాడు. 2000 సంవత్సరాల క్రితం యేసు మరణిస్తే మీరు ప్రభువుని ఆశ్రయించారు. ప్రధాన యాజకుడు మరణించాడు, ఆయన ఆశ్రయించిన మీకు నాకు విడుదల కలిగింది. వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సిన్. నిత్య నరకం ఎలా ఉంటుందో చూడాలని ఎవరు కోరుకోవాల్సిన అవసరంలా, చూడాల్సిన అవసరం మనకు లేదు. పొరపాటును కూడా మనం చూడం. మనం నిత్య నరకాగ్నికి వారసులం కాదు. ఆనందమయమైన వ్యాధి బాధలు లేని, ఆకుల దప్పులు లేని ఆయన శాశ్వత రాజ్యానికి మనం వారసులం. కారణం మన ప్రధాన యాజకుడు మన కొరకు 2000 సంవత్సరాల క్రితం మరణించాడు. ఎవరి కొరకు మరణించాడు? పొరపాటున పాపం చేసిన వారి కొరక కాదు, ఘోర పాపుల కొరకు మరణించాడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళమే. మన కొరకు మరణించాడు. ఆయన మన ఆశ్రయపురం. ఈ రోజుకైనా ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించమనగలిగితే ఆ పాపాన్ని ఈ రోజు కూడా తన మీద వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తను ఆల్రెడీ రక్తాన్ని చిందించేశాడు. ఈ రోజున క్షమించమని అడిగితే ఆయన రక్తంతో కడగటానికి సిద్ధంగా ఉన్నాడు, నీతిమంతునిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మన పూజలు, మన పురస్కారాలు, మన బలులు, మన గుళ్ళు చుట్టూ పొర్లు దండాలు పెట్టేది, మనం యాత్రలు చేసేది ఏది మనం రక్షించలేదు. మన పాపాలన్నీ మోసిన యేసు రక్తం ఒక్కటే రక్షించగలదు. అదొక్కటే స్వర్గానికి చేర్చగలదు. మిగతావన్నీ నరక మార్గాలే. యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేనే మార్గం, సత్యం, జీవం. యేసు మాత్రమే మార్గం. ఎక్కడికి మార్గం? దేవుని సింహాసనానికి మార్గం, దేవుని రాజ్యానికి మార్గం. యేసు ఒక్కడే మార్గం. రాయబారులారా,
ఈ సువార్తను మనం మోసుకొని పోవాలి. ఈ సువార్తను మనం మోసుకుపోవాలి. ఈ సువార్తను మోసుకుపోవాలంటే నిజమైన రాయబారులుగా మనం మారాలి.